సార్ అకౌంట్స్ అండి. And kudos to today's chief guest, Raju Garu, AS, and when he served at various capacities, say that we down to earth all the time to help the needy and destitute. This is what the capacity of. ప్రొఫెసర్గా పనిచేసి చీఫ్ సర్జన్గా పనిచేసి రిటైర్. ఈరోజు నా భార్య తెన్నేటి పద్మావతి ఆమె సంస్మరణ దినోత్సవాన్ని ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆమె తెన్నేటి పద్మావతి గారు ఇప్పటికి 30 సంవత్సరాల పూర్వం ఈ పుస్తకాన్ని రాశారు. మద్యపాన వ్యసనము విముక్తి అనేటటువంటి పుస్తకం 1994లో రాశారు. ఈ పుస్తకం తాలూకు కాపీలు అప్పుడే అయిపోయినాయి. ఆమెని రివైజ్ చేయమంటే తనకి తీరిక లేక చేయలేదు. కనీసం ఆమె సంస్కరణ సందర్భంగా ఆమెకు గుర్తుగా ఈ పుస్తకాన్ని మళ్ళీ పబ్లిష్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇది చాలా సైంటిఫిక్గా కూడా ఉంటుంది. సోషల్, సైంటిఫిక్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కవర్ చేసినటువంటి పుస్తకం. ఇలాంటిది బహుశా ఇలాంటిది వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి తప్పకుండా చదవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే సందర్భంలో పద్మావతి గారు అనే ఆమె మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ. ఆమె డిహెచ్బివిలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాలు పనిచేసి 30 సంవత్సరాల తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఆమె అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేశారు. వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషను, ఎస్టేట్ అడ్మినిస్ట్రేషను, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేసి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా తెన్నేటి పద్మావతి గారు అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవారు. కన్జ్యూమర్ కౌన్సిల్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు 15 సంవత్సరాల పాటు. అశోక కంటి ఆసుపత్రికి అధ్యక్షురాలుగా ఉండి ఆమె ట్రైనింగ్ కూడా తీసుకొని ఆపరేషన్లు చేసేటప్పుడు సహాయం చేసేది. ఈ విధంగా ఈ విశాఖపట్నము, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 1000కి పైగా క్యాంపులు నిర్వహించడం జరిగింది. 1000కి పైగా క్యాంపులు నిర్వహించడంలో ఆమె ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. అందులో 25,000 కంటి ఆపరేషన్లో ఉచితంగా చేయడంలో ఆమె ప్రధానమైనటువంటి పాత్ర వహించిందండి. ఇది చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము. ఆమె బయోగ్రఫీ ప్రజలకు తెలియాలనేటటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. నా పేరు బి వెంకటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్, ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. నా పేరు బి వెంకటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్, మేనేజర్గా ఓరియంటల్ ఇన్సూరెన్స్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. పద్మావతి గారు వెంకటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్, ఓరియంటల్ ఇన్సూరెన్స్లో మేనేజర్గా రిటైర్ అయ్యాను. హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. తెన్నేటి పద్మావతి గారు ఎన్నో సేవలు చేశారు. ఆ సేవలకు ఉదాహరణగా ఒక మచ్చు తునక 1983-84 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద బాధితులకు జగ్గయ్యపాలెంలో, శీలానగర్ జగ్గయ్యపాలెంలో అక్కడికి అన్నదానం పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఆమె సహాయ సహకారాలు చేయడానికి ఇది ఒక మచ్చు తునక. ఇంకా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేశారు. వసుంధరలో కూడా, ఈనాడు వసుంధరలో కూడా ఆమె గురించి ప్రచురించడం జరిగింది. 1985 ఆ ప్రాంతంలో, ఎగ్జాక్ట్గా తెలీదు, 1995 ఆ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా
సబ్జెక్ట్ కరెక్షన్ ఎన్నో సేవలు చేస్తున్నారు. వారి మొదటి వర్ధంతి సందర్భంగా పుస్తకావిష్కరణ చేసి శ్రీనివాసరావు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం. నేను ఈరోజు ఈ ఫంక్షన్కి పద్మావతి గారు రాసినటువంటి బుక్ను రివ్యూ చేయడానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి జయరాజ్ గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అంటే ఈవిడ మద్యపాన నిషేధము, అదేవిధంగా ఏ విధంగా అయితే ఈ మద్యపానానికి బానిసలయ్యి చాలా కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయో అలాంటి కుటుంబాలను ఐడెంటిఫై చేసి అలాంటి కుటుంబాలను గుర్తించి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆవిడ వాళ్ళ కుటుంబాల్లో ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, అదేవిధంగా కుటుంబాలని మరి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకురావాలనే విషయంలో ఆ కార్మికుల్లో నూతన చైతన్యాన్ని నింపి, అదేవిధంగా మరి ఆ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి గృహిణులు కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి వారికి భర్త నుంచి తాగుడు వ్యసనం వల్ల కలిగే ఇబ్బందుల్లో ఏ విధంగా వాళ్ళు మరి భర్తని ఎడ్యుకేట్ చేసుకోవాలి, అదేవిధంగా పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి, ఇలాంటి చాలా విషయాల్లో కూడా ఆవిడ ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళింది. అంటే ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఆవిడ తీసుకోవడం జరిగింది. కాబట్టి పద్మావతి గారు అనేటువంటి ఆవిడ ఒక మద్యపాన నిషేధం మీదే కాదు, ఆవిడ మరి ఆ యొక్క కోఆపరేటివ్ బ్యాంకులో డైరెక్టర్గా పనిచేస్తూ చాలా విషయాలు ఆర్థికపరమైన విషయాల్లో కూడా బ్యాంకులో మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఆ విషయాల్లో తను ముందుండి మరి అన్ని విషయాల్లో కూడా పరిష్కార మార్గాన్ని చూపిస్తూ బ్యాంకుని ముందుకు నడిపించినటువంటి డైరెక్టర్లో పద్మావతి గారి కృషి ఎంతో శ్లాఘనీయమైనటువంటిది, కొనియాడదగినటువంటిది. అదేవిధంగా బీహెచ్పీలో చాలామంది క్వార్టర్స్లో మరి ఇవ్వకుండా బయట రెంటెడ్ హౌస్లో ఉంటున్నటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళ క్వార్టర్స్ అలాట్ చేయించడంలోనూ, అదేవిధంగా ఉద్యోగుల యొక్క ప్రమోషన్లో వాళ్ళ రిజర్వేషన్ని అమలు చేసే విధానంలో కూడా ఆవిడ చేసినటువంటి కృషి ఎంతో కొనియాడదగినటువంటిది. అదేవిధంగా పద్మావతి గారు కుటుంబంలో ఉన్నటువంటి మరి వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా కేర్ తీసుకొని ఆవిడ రైట్ టైము, రైట్ బుక్, రైట్ ఇన్ఫర్మేషన్ మరి కుటుంబ సభ్యులకి ఇవ్వటం ద్వారా ఆవిడ లైబ్రరీగా పనిచేస్తూ కుటుంబాన్ని కూడా ఒక గ్రంథాలయంగా మార్చి పిల్లల్ని ఒకరిని డాక్టర్గాను ఒకరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్గాను ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నటువంటి సందేశం వీళ్ళిద్దరిని కూడా బాగా మరి ఆవిడ ఆ యొక్క విద్యను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి మహోన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి పద్మావతి గారికి ఈరోజు ఒక సెమినార్ నిర్వహించడం ద్వారా ఆవిడ్ని మనమందరూ జ్ఞాపకం చేసుకోవటం ఎంతో సంతోషదగినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను.